హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా ప్రస్తుతం చేను దగ్గర అయితే ఉన్నాను. మీరు చుట్టూ చూసుకోవచ్చు చేన్లు. సో ఇక్కడైతే చూస్తున్నారుగా ఇప్పుడు నేను ప్రస్తుతానికి చేను కార్డు అవుతుంది. మనకు తైగలు ఆ, మక్కలు కూడా ఎండకైతే ఎండ వస్తున్నాను. సో నిన్న మొన్ననే మేము ఇవన్నీ మొత్తం మిషన్కి అయితే వేసి పట్టినాము. చూస్తున్నారు ఇక్కడ షార్ట్లు ఇవన్నీ అయితే పెట్టినాము. సో ఈ చేను అంతా మాదే. సో అక్కడ చూస్తున్నారుగా అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే అక్కడ వరకు అయితే మాది. సో అక్కడ మా మా చెట్టు ఉంది, చింతవల చెట్టు. అక్కడ చెట్టుకు అయితే మస్తు పండ్లు కూడా ఉంటాయి. చూస్తున్నారుగా వరాలు అయితే ఎంతెంత ఎత్తు ఉన్నాయో. ఇదే మా చింతవల చెట్టు. చూస్తున్నారుగా ఎంత పచ్చగా ఉంది. మొత్తం చెట్టుకు పండ్లయి మొత్తం కిందికి రాలిపోతున్నాయి. మినిమం 100 కన్నా ఎక్కువ పండ్లు అయితే నేను ఈ మా చెట్టుకైతే తిన్నా. చూస్తున్నారు కదా, దగ్గరకు అయితే చూద్దాం. చూడండి, మొత్తం నల్లగా అయిపోయినాయి మొత్తం పండ్లు అయితే. చూస్తున్నారుగా మా చేను దగ్గర అయితే మేము గుడిసె అయితే వేసినాము. సో ఇట్లా అయితే వేసినాము, వానకు కూడా తడవకుండా, అలాగే మనము ఎండకున్నప్పుడు నీడ కూడా ఉండడానికి. అలాగే ఇది మోతుకు చెట్టు. మొత్తం నాకు తెలిసి నేను ఇది 8వ తరగతిలో ఉన్నప్పుడు ఆ, మా నాన్న పెట్టిండు అనుకుంటా. 8వ 7వ తరగతిలో ఉన్నప్పుడు పెట్టిండు. ఇంత పెద్దగా అయింది. మినిమం 7 8 సంవత్సరాలు అవుతుంది. చూడవచ్చు మీరు ఎంత పెద్దగా అయిందో చెట్టు. చూస్తున్నారుగా లోపల ఒక ఇల్లులాగా మేము ఎట్లయితే పెట్టుకున్నాము. మొత్తం అక్కడ దగ్గర అక్కడ మోటార్ ఉంటే నీళ్ళు అయితే తెచ్చుకొని ఇక్కడ అయితే పెట్టుకున్నాము. సో ఇక్కడ మొత్తం కొన్ని బట్టలు, అలాగే కొన్ని కూర్చోవడానికి, అలాగే ఇగో ఈరోజు నేను చేను దగ్గరకు వచ్చిన కాబట్టి టిఫిన్ కూడా ఇక్కడనే ఉంది. సో ఇక్కడ మేము అక్కడ చెట్ల నుంచి గుంజలు కొట్టుకొచ్చి సో ఇట్లా అయితే గుడ్స్ అయితే వేసుకున్నాము. సో కూర్చోవడానికి సేమ్ మన ఇల్లు ఎట్లుంటుందో ఇళ్ళ లాగానే ఉంది మంచిగా. ఒక గట్టుకైతే వేసుకున్నాము. సో అలాగే నీళ్ళ బాటిళ్ళు, ఇస్తరాకులు కూడా ఇక్కడనే ఉన్నాయి. సో ఇక్కడ చెట్లు చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడనే చుట్టుపక్కల చూసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ వాటర్ బాటిల్ ఉన్నాయి. చూద్దాం మొత్తం ముందలకి ఎట్లెట్లు ఉన్నాయనేది. చూస్తున్నారుగా ఇదైతే మాది మొత్తం మా కషేను మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇది ఎకర పొలం అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను నిన్న మొన్న ఇక్కడ కొన్ని కాయలు అయితే మాగేసి ఉంటే సో మొత్తం పండ్లు అయినాయి, మొత్తం తినేసినాం. చూస్తున్నారుగా మా చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ చూస్తున్నారుగా ఒక దిష్టి బొమ్మ లాగా మేమైతే ఇక్కడ ఒక కట్టెలతోటి పెట్టి పైన ఒక హెల్మెట్ లాగా, అంటే మొత్తం ఒక తలకాయ లాగా అయితే పెట్టినాము. సో పక్షులు, జంతువులు ఏమైనా ఇట్లా అంటారు కదా, మనకు మన భాష, మన తెలుగు అచ్చమైన తెలుగు భాషలో బెదురు అంటారు కదా. సో వీటిని చూసి కొంచెం భయపడి రాకుండా ఉండడానికి మేమైతే ఇక్కడ పెట్టినాం. ఒక ప్యాంటు, మొత్తం సీసా, గిన్నె ఇవన్నీ అయితే పెట్టినాము. ఇక్కడైతే ఇది తైదశాను. చూస్తున్నారు కదా పోయే దారి అయితే పోయే దారి అయితే ఎట్లున్నదో. సో అలాగే చుట్టూ మా చేను పక్కన ఇంకా మా వాళ్ళది చేను అయితే ఉంది, వరి చేను. చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి మొత్తం అక్కడ వరకు అయితే ఉంది, చూసుకోవచ్చు. ఎకరన్నర పొలం. అలాగే నేను చాలా సార్లు పంట పొలాల మధ్యలో చూస్తే ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న మొక్కలైతే ఆ, నాకైతే చాలా బాగా అనిపిస్తాయి. సో నేను చిన్నప్పుడు ఏం చేశానంటే ఈ చేనుల కన్నా ఈ చేను పక్కన పెరిగే ఈ మొక్కలతో ఎక్కువ ఆడుకునేవాడిని. సో ఏదో తెలియని ఒక అనుభూతి లాగా, ఏదో ఒక ఒక రకమైన ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది. సో అలాగే చూస్తుండగా చుట్టుపక్కల మనకు మొత్తం చెట్లు అయితే గమనించుకోవచ్చు. మొత్తం టేకు చెట్లు, మొత్తం టేకు చెట్లు కనిపిస్తున్నాయి. సో రీసెంట్ గా నేను నిన్న మొన్న నేను చూసినప్పుడు ఇక్కడ గొర్రెల వాళ్ళు ఉంటారుగా, అంటే గొర్రెలు కాసేవాళ్ళు. సో ఇక్కడికి వెళ్ళి మనకు మందలు ఆపి
అంటే మందలు ఒక దగ్గర ఆపి ఇక్కడనే మేపుతుంది వాళ్ళు. సో ఇప్పుడైతే వాళ్ళు అటు సైడ్ ఉన్నారని అనుకుంటున్నాను. సో అక్కడ ముందలకైతే ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఎటు చూసినా మనకు మొత్తం పొలాలైతే మీరు గమనించవచ్చు. మొత్తం మనకు పొలాలైతే ఉన్నాయి. అలాగే మన పొలాలను గమనిస్తే చాలా మంది మన చేనుల దగ్గర ఎక్కువ చింతవల్ల చెట్లే మొత్తం మనకు కనిపిస్తాయి. ఇక్కడ కూడా చింతవల్ల చెట్టు అయితే ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. చెట్లు అయితే ఉన్నాయి, చింతవల్ల చెట్లు అన్నీ ఉన్నాయి. సో నీడకైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో పచ్చని పొలాల మధ్య నేనైతే ఇప్పుడు ఉన్నాను. స్వచ్ఛమైన గాలి అయితే వీలుస్తుంది. సో చేను దగ్గర అయితే పని అయితే అయిపోయింది. సో మొక్కలు అవన్నీ అయితే ఒక దగ్గర అయితే వేసినాను. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.